అయితే ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి, ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఎవరి ఉపవాస ప్రార్థన దేవుడు వినడు అని అనేక అంశాలు మనం ఇప్పటికే దేవుని కృప ద్వారంగా మీతో దేవుని వాక్యం నుంచి పంచుకుంటాం. దేవుడు సహాయం చేశాడు. మరి ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానిద్దాము. ప్రార్థన ఎందుకు మనం చేయాలి? చూడండి, ఈరోజు చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం. భోజనం చేసేటప్పుడు మనం ప్రార్థన చేస్తాం, బయటికి వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన చేస్తాం, పడుకున్నప్పుడు మనం పడుకోక ముందు మనం ప్రార్థన చేస్తాం, మనకు బాధ కలిగినప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాం. కానీ అసలు ప్రార్థన మనం ఎందుకు చేయాలి, ప్రార్థించినప్పుడు మన దేహము ఏమవ్వాలి అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే దేవునితో పాటు మనం నడుస్తున్నప్పుడు, ప్రభుతో ఆయనతో మనము యాత్రను కొనసాగించాక మనలో ఒక రూపాంతరం అనేది కలగాలి. అది చాలా ముఖ్యమైనది. సో ఆ రూపాంతరం అంటే ఏంటి వెంటనే చాలామంది రూపాంతరం అంటే ఏమండి, తెల్లబట్టలు వేసుకుంటాం అనుకుంటుంటారు, లేకపోతే ఒక భక్తి వేషం, భక్తి రూపం అనుకుంటారు. కొంతమంది లేకపోతే దైవికంగా ఒక ప్రవక్తను కలిగి ఉంటారు, ఏమంటే శక్తిని కలిగి ఉంటారు, కానీ ప్రవక్తను కలిగి ఉంటారు. సో ఇలాంటి వాటిని మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు పొందిన రూపాంతరం ఏంటి, అసలు ఎందుకు మనము కూడా ఆ రూపాంతరం పొందాలి అనేది ఈరోజు మనము ధ్యానిద్దాం. మరి దేవుని వాక్యంలో వెళ్ళక ముందు మిమ్మల్ని అందరూ ప్రశ్న వేయాలని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారా? ఉపవాస ప్రార్థన అంటూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో సమయం గడిపారా? చూడండి, ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటున్నారు, కానీ ఉపవాసం ఉన్న సమయం అంతా మీరు ప్రార్థనలో ఉండాలి అనే సంగతిని చాలామంది గమనిస్తారు. వారు ఒక డంబానికి, లేకపోతే ఒక అతిశయానికి, లేకపోతే ఏదో వారు సాధించినట్లు మేము 20 రోజులు ఉపవాసం ఉన్నాం, 40 రోజులు ఉపవాసం ఉన్నాం, మేము 60 రోజులు ఉపవాసం ఉన్నాం చెప్పుకుంటున్నారు. అది గొప్ప కాదు. ఎంత సమయం నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ప్రభు సన్నిధి గడిపేవో అది చాలా ఒక మంచి గుణం అండి. ఏమంటే ఉపవాసం ఉన్న సమయం అంతా కూడా నువ్వు ప్రార్థనలో ఉండాలి, వాక్యం చదువుకోవాలి, ప్రభుతో నువ్వు సమయం గడపాలి. అది చాలా శ్రేష్టమైన గుణం. ఉపవాసం ఉంటూ ఉద్యోగం చేసుకుంటాం, ఉపవాసం ఉండి ఏమంటే సొంత పనులు చేసుకున్న వల్ల ప్రయోజనం లేదు. అలాగ ఒకవేళ ఎవరైనా తెగించి ఉపవాసం ఉంటే అలాంటి వారు అపవాది ద్వారా శోధించబడతాం ఖాయం. మరి ఈరోజు దేవుని వాక్యంలో వెళ్దాం. దానికి ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొక దినం నేను మరొక అవకాశం మాకు ఇచ్చినందుకు వందనములయ్యా. అల్పున్న యోగ్యుని దుర్మార్గుని అయినా నీ సిలువ రక్తముతో నన్ను శుద్ధి చేయి, పరిశుద్ధపరుచయ్యా. నీ బిడ్డలకు కావాల్సిన మాటలు నా నోట్లో ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ రూపాంతరం కొండ గురించి, రూపాంతరం కొండ అని మనం ఎందుకు అంటామంటే, ప్రభు ఆ కొండ మీద వెళ్ళాక ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయనలో ఒక రూపాంతరం అనేది అది శిష్యులు చూశారు. ఏమంటే ప్రభువుని ఇలా రూపాంతరం పొందానని ప్రభు ఎక్సైట్మెంట్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, అది ఆయన రూపం, ఆయన ఉన్న రూపం అదే. కానీ మన కోసము ఆయన తగ్గించుకున్నాడు, ఒక సామాన్యుడుగా ఆయన మన కోసం జీవించాడు. మరి ఈ రూపాంతరము జరిగిన సంగతిని మనం బైబిల్లో మత్తయి రాసినది మనం చూస్తున్నాం. అలాగే మార్కు కూడా దీని గురించి రాశాడు. మరి మార్కు మత్తయిని మనం రెండు పోల్చినప్పుడు, అంటే మార్క్ అంటే అది పేతురు రాసిందే, పేతురు ఓరల్గా చెప్పినప్పుడు మార్క్ అనే యవనస్తుడు రాశారని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. బట్ ఏమైనప్పటికీ అది దేవుడు తన సేవకుల ద్వారంగా, తన శిష్యుల ద్వారంగా ఈరోజు మన బైబిల్లో మనకి అవసరమైన మాటలు, అవసరమైన సందేశాలు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఈ రెండు సిచ్యువేషన్స్, మత్తయి రాసినది, మార్క్ గ్రంథంలో ఉన్నది, మనం రెండు పోల్చినప్పుడు అనేక విషయాలు మనం తెలుసుకోవడానికి ఆశకరంగా ఉంటుంది. మరి మొదటిగా మనము మత్తయి చూద్దాం. దయచేసి మీ బైబిల్ తీసుకురండి. కనీసం ఇప్పుడైనా మీ బైబిల్ పట్టుకోండి. ఫోన్లు పెట్టుకొని ఫోన్లు ఎడిక్ట్ అయిపోవద్దు. బైబిల్ మీ ఫోన్ దూరంగా పెట్టుకోవచ్చు, బైబిల్ దగ్గరగా పెట్టుకోండి. మరి మీరు మాతో పాటు కలిసి చదవండి. కనీసం ఇప్పుడైనా దేవుడు మీతో మాట్లాడుతున్న ఒక ఆశతో, వాంఛతో ఈ మాటలు తెలియజేస్తున్నాం. దయచేసి మార్కు సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దయచేసి చూడండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను.
ఆయన ముఖము సూర్యుని చాలు. వలె. ఇక్కడ చూస్తున్నాను 6 దినములు అని మనం రాయబడతాం. లేకపోతే అదే మనం లూకాసు సువార్తలో 9:28 కూడా మనం చూడగలుగుతున్నాం. అది ఒక గ్రీక్ విధములో వారం తర్వాత అనేది కూడా మనం చూడగలుగుతున్నాం. 6 కానీ 8 అనేది ఒక వారం రోజులు. ఏం ఆశ్చర్యమైన కార్యము ప్రభు చేశారంటే, మరి ప్రభు అక్కడ 5 రొట్టెలు 2 చేపలు అది అనేక మందికి భోజనము పెడతాం. ఒక గొప్ప కార్యం మనం చేసినట్టు మనం చూడగలుగుతాం. అది మన మార్కులు ఇంకా వివరంగా మనకు కనబడుతుంది. దేవుడు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. ఆశ్చర్యమైన కార్యాలు చేశాక ఒక వారం తర్వాత దేవుడు తనతో పాటు పేతురు, యాకోబుని, యోహాన్ని తీసుకువెళ్ళాడు. ఎందుకంటే చాలాసార్లు మన బైబిల్లో చూస్తుంటాం, పేతురు, యోహాను, యాకోబు ఆ ప్రభు ఎక్కడ చూసినా వీరిని తీసుకెళ్తుంటారు. ఈయన తీసుకెళ్ళినప్పుడు వీరు మనసులో ఏమనుకుంటారట, బా చూడు దేవుడికి మేము ఎంత ఇష్టమో, మమ్మల్ని మాకే ఎక్కువ పక్కనే పెట్టుకుంటున్నాడు ప్రభు అని. లేదు లేదు, అది కాదు. కానీ ప్రభు వీరిని ఎందుకు సమీపంగా పెట్టుకున్నాడంటే, వీరు అపవాది ద్వారంగా త్వరగా ఇతరుల కంటే శోధనలో పడటానికి ఎక్కువ ఆస్కారం ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. పేతురు విషయంలో ప్రభు ప్రార్థించినట్లు, అపవాది నిన్ను జల్లించాలని ఆశించినప్పటికీ నేను నీకోసం తండ్రి ఎదుట నీకోసం మొరపెట్టాను అని ప్రభు ఒక చక్కని మాటలు చెప్తూ మనం చూడగలుగుతున్నాం. కానీ ఈ పేతురు, యోహాను, యాకోబు వారు ప్రభువుతో ఎంతో ఒక సన్నిహితంగా ఉన్నప్పటికీ, ప్రభువుతో వారు పరిచయంలో ఉంటున్నప్పటికీ, ప్రభులో ఉన్న ఆ ప్రార్థనకి ప్రభు ఇచ్చే ఆ ప్రాధాన్యతను వారు గమనించలేదండి. మనం గెత్సెమని తోటలో ప్రభుతో వారు ప్రార్థించినప్పుడు కూడా వారు నిద్రిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. మత్తులై ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. చూడండి, ప్రార్థనకి 2 ఒక శత్రువులు అని చెప్పచ్చు. ఒకటి ఆహారము, 2 నిద్ర. ఏమండి, అందుకే ఉపవాస ప్రార్థన అని ఎందుకంటామంటే, ఈ ఆహారముని మనం జయించాలి. ఏమండి, ఈ లోకంలో ఈ పాపం అనేది ఎలా ప్రవేశించింది? ఈ ఫలము తిన్న రోజున మీరు నిశ్చయముగా చచ్చెదరు. ఆహారము ద్వారంగా. ఏమండి, ఆహారము అది మన దేహానికి అది ప్రభు ఎద్దకు తీసుకెళ్లే ఆహారముగా ఉండాలి. కానీ ప్రభు దగ్గర నుంచి మనల్ని దూరపరిచే ఆహారం అనేది ఉండకూడదు. మనం దానియేలు ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. దానియేలు ఎలాగో పరిశుద్ధముగా, షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు ఎంత పరిశుద్ధముగా వారి దేహాన్ని కాపాడుకున్నారనేది మనం చూస్తున్నాం. ఆహారము చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఆహారము మనల్ని దేవుని దగ్గర నుంచి దూరపరచకుండా ఉండాలి అనేది చాలా ప్రాధాన్యమైనది, ఒక ముఖ్యమైన సందేశం. అది మళ్ళీ మీరు దాని తర్వాత మళ్ళీ మనం ధ్యానిద్దాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు, యోహాను, యాకోబు వారు ప్రభువులో ఉన్న ఆ ఆశ, లేకపోతే ఆ ప్రభువులో ఉన్న ఆ ప్రార్థన అంటే ఆ తీవ్రత, ప్రభు దేవుని కుమారుడైనప్పటికీ తన తండ్రి సన్నిధిలో ఎంతగా తన సమయాన్ని గడపాలి అనే ఆశ, వాంఛనను వారు గ్రహించలేని వారుగా ఆ సమయంలో ఉంటే మనం చూడగలుగుతున్నాం. ఒక ఎత్తైన కొండ అని రాయబడి ఉంది. మరి ఎత్తైన కొండ ఏదని చక్కగా మనకు తెలియదు. కానీ మరి మార్క్ సువార్తలో మనం ఈ సందేశాన్ని మనం మనం గమనించినప్పుడు మీ బైబిల్ ఒకసారి చెప్పండి. మార్కు 9వ అధ్యాయము 2వ వచనం కూడా అదే మాట మనం చూస్తున్నాం. ఎత్తైన కొండ అనే మాట మనం చూస్తున్నాం. కానీ మరి ప్రభు ఉన్న సమయంలో అప్పుడు 3 కొండలు ఉన్నాయండి. ఒక కొండ ద మౌంట్ ఆఫ్ లెబార్ అని ఉంది, అది 1900 అడుగులు ఎత్తైనది. ఇంకొకటి కొండ అయిన హెర్మోన్ అని ఉండదు, అది 9300 అడుగులుగా ఉంది. ఇంకొకటి కొండ అయిన మిరియాన్, అది 4000 అడుగులు ఎత్తైగా ఉన్నది మనం చూస్తున్నాం. సో మరి ఎత్తైన కొండ అనేది ఏం కొండ అనేది మనకు తెలియదు. కానీ అది ఎత్తైన కొండ. ఎంత ఎత్తు అంటే ఆ కొండపైన వెళ్ళే వారికి అర్థమవుతుందండి. మరి మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా నాన్నగారు ఇర్లాస్ అని చీకటి జనులు అని ట్రైబల్ పీపుల్ దగ్గర సువార్త ప్రకటించడానికి వెళ్తుండేవారు. వారితో పాటు మమ్మల్ని తీసుకెళ్లేవారు. ఆ కొండలు మేము కొన్నిసార్లు ఎక్కినప్పుడు ఎంత ఎత్తుంటాయంటే ఆ మంచు లిటరల్గా, ఆ మేఘాలు మమ్మల్ని లిటరల్గా కమ్ముకుంటాయండి. అంత ఎత్తుగా ఉంటాయి. ఫోన్లు కాదు ఏది పనిచేయదు. కొన్నిసార్లు ఆ ఎత్తైన కొండ పైన వెళ్ళినప్పుడు కింద కూడా ఏమి కనబడదు అసలు. మొత్తం కిందంతా కూడా అలాగా మేఘంలో కనబడుతుంటుంది.
ప్రభు ఒక బహుశా అంత ఎత్తైన కొండపైన వెళ్ళిపోయాడేమో. ఎందుకు వెళ్ళాడు ఆయన? ఎందుకు ఆయన ఎత్తైన కొండ మీద వెళ్ళి ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఆయన మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు కదా, లేకపోతే ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదా, లేకపోతే గలిలీ సముద్రం దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు కదా. చూడండి, చాలాసార్లు మనము ప్రార్థన అన్నప్పుడు అపవాది మనల్ని ప్రార్థన చేయనివ్వకుండా అనేక సార్లు ఆటంకపరుస్తుంటాడు. మనం కొండ అవనివ్వండి, లేకపోతే ఒక ఏకాంత స్థలం అవనివ్వండి, మనం ప్రార్థనకి వెళ్తున్నప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే వారు నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. వారితో పాటు ఆ ఫోన్ తీసుకువెళ్తుంటారు. ఏమండి, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునితో సమయం గడపాల్సి వచ్చినప్పుడు మనకి ముఖ్యమైన శత్రువు భూ సంబంధమైన వాటి ఉంటాయి. ఆ భూ సంబంధమైన మనుషులు అవనివ్వండి, భూ సంబంధమైన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అవనివ్వండి, భూ సంబంధమైన వాటితో మనం దేవునితో సమయం గడపలేము. బహుశా మరి ఈ రోజుల్లో కూడా మేము యెరూషలేం వెళ్ళినప్పుడు ఆ ప్రభు రూపాంతరం పొందిన ప్రార్థించిన కొండగా తీసుకెళ్లారు. మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మా ఫోన్లు పనిచేయలేదు. ఫోన్లు పనిచేస్తాం కాదు కదా, ఈవెన్ బస్సులు కూడా వెళ్ళలేకపోయినాయి. నిజంగా ఆశ్చర్యం వేసింది. ప్రభు అంత పెద్ద కొండపైన కొన్ని గంటలు బట్టేది ఎక్కుతానికి ఎక్కి ఆయన అక్కడ ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు మనము ప్రార్థన చేయాల్సిన ఒక స్థలం మనం నియమించుకుంటలేదండి. చూడండి దేవుని బిడ్డలారా, మనం ఈరోజు మరి బీచ్లో ఉన్నవ్వండి, పార్కులో ఉన్నవ్వండి, ఒకప్పుడు ఈ స్థలాలకు వెళ్ళి ప్రార్థన చేసుకోమని ఎంతోమంది గొప్ప దేవుని సేవకులు చెప్పినవారు. కానీ ఈ రోజుల్లో ఆ స్థలములన్నీ ఎంత అపవిత్రంగా ఉన్నాయంటే అక్కడ జరిగే దృశ్యాలు కానీ, అక్కడకున్న జరుగుతున్న సంఘటనలు కానీ చిన్నపిల్లలు తీసుకెళ్తానికి కూడా ఒక బాధకరమైన విషయంగా ఉంది. సో ఈరోజు మనుషుడికి దేవునితో ఒంటరిగా గడపాలంటే, ఒంటరిగా ప్రభువుతో సమయం గడపాలంటే ఆ ఏకాంతమైన స్థలం అనేది కరువు అయిపోతుందని చెప్పాలి. దేవునితో ఒంటరిగా గడపాలి. నేను ప్రభు ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ప్రభువుతో మనుషుల్ని దూరంగా వెళ్ళిపోవాలి. లోకంలో ఉన్న బాధ్యతల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ప్రభువుతో ఏకాంతంగా గడపాలి. నా హృదయంలో ఉన్నవెంత నా ప్రభువుతో చెప్పుకోవాలి. నా ప్రభువు దగ్గర నుంచి ఆదరణ పొందాలి. నా ప్రభువు దగ్గర నుంచి ఆయన అమూల్యమైన ముత్యముల కంటే విలువైన మాటలు నేను వినాలి అనే ఆశ వాంఛన ఈరోజు మనము చూస్తలేదండి. కారణం ఏంటంటే ఈరోజు ఉపవాస కూడికలు అంటున్నారు, బోధకులు ప్రసంగాలు వింటున్నారు. ఓకే, బోధకులు ప్రసంగాలు వినండి, తప్పేమీ లేదు. గుంపుగా ప్రార్థన చేస్తున్నారు, తప్పేమీ లేదు. అవన్నిటికంటే ఏకాంతంగా మనము దేవునితో వ్యక్తిగతంగా ఒంటరిగా సమయం గడపాలి. అది చాలా ముఖ్యమండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సేవ పరిచర్య విధములో మనం చూసినట్లయితే ప్రభు అంతమంది గుంపు ప్రభువుని వెతుకుతున్నప్పటికీ, ప్రభువు తాకాలను ఆశించినప్పటికీ, లేకపోతే తన శిష్యులు తను అంటుకుని ఉన్నప్పటికీ ప్రభు ఏకాంతముగా తను ప్రార్థనలో సమయం గడిపినట్లు మనం చూడగలుగుతున్నాం. మరి అది ఎక్కడ ఎలా అంటే నేను చెప్పలేను. ఎందుకని మీరు ప్రభువుని అడగండి. ప్రభు మీకు చూపించిన ఏకాంత స్థలములో ప్రభుతో మీరు సమయం కనీసం కొన్ని గంటల సేపన మీరు ప్రభువులో ఆనందించే ఆ భాగ్యము, ఆ తరుణము మనం పొందుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఈ కొండపైనకి తీసుకువెళ్తాం. ప్రభు అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ ఒక చక్కని మాట, ఎన్నడూ బైబిల్లో వాడని మాట మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, 2వ వచనం చదవండి ఒకసారి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయెను. ఇదిగో మోషేయు. దానికి ముందు చదవలేదా? దేర్ హీ వాస్ ట్రాన్స్ఫిగర్డ్ బిఫోర్ దెమ్. ద వర్డ్ ట్రాన్స్ఫిగర్డ్ అంటే రూపాంతరం. ఆ వారి ముందు ఆయన రూపాంతరం పొందాడంట. ప్రార్థన చేయక ముందు ఏమయ్యారండి? రూపాంతరం పొందాడు. ఇంగ్లీష్ బైబిల్లో మన రూపాంతరం అంటే ద ట్రాన్స్ఫిగర్డ్, ద మీనింగ్ ఏంటంటే ట్రాన్స్ఫార్మేషన్. ఈరోజు చాలాసార్లు మనం ప్రార్థన చేయాలని మోకరిస్తున్నాం, కానీ మనలో మార్పు కలుగుతుందా? చాలాసార్లు ఈరోజు దేవుని బిడ్డలమైన మనము రక్షించబడ్డాక, మారు మనసు పొందాక
ప్రభు బలిలో పాలు పొందుతున్నాగా మనలో ఆదాము స్వభావం నుంచి మనం విడుదల పొందామా? మనలో ఉన్న ప్రాచీన మనస్సు నుంచి మనం విడుదల పొందామా? మనం మోకరిస్తున్నప్పుడు ఇంకా మనము ప్రభు ఇచ్చిన నూతన హృదయము లేకుండా మనం ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థన భూ సంబంధమైన ప్రార్థనగా ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన ప్రార్థనగా ఉంటుందండి. ఈరోజు చాలాసార్లు మన హృదయంలో ప్రార్థించినప్పుడు ఏమండి, మనం ఇంకా అసూయ మనస్సులో మనం ఉంది, మనలో ఈర్ష్య మనస్సు, ధనాపేక్ష, మనలో ఇంకా లోక సంబంధమైన వాటితో ఆ హృదయముతో మనం ప్రార్థిస్తున్నాం. చూడండి, దేవునితో మనం నడుస్తున్నప్పుడు, మన క్రైస్తవ జీవితంలో ప్రభువుతో మన యాత్రని మనం కొనసాగించినప్పుడు, ప్రభువుతో మనం నడుస్తున్నప్పుడు అండి మన హృదయము మార్పు చెందాలి. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు మేమండి తరతరాలుగా క్రైస్తవులు అని పిలువబడుతున్న వారికి కూడా దేవుని మనసు అనేది లేని వారిగా ఉంటారు మనం చూడగలం. శిష్యులు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. శిష్యులు మనం చూసినట్లయితే దానికి ముందున్న అధ్యాయంలో వారు పరిచర్య చేశారు, దయ్యములలో కొట్టారు, స్వస్థత కార్యాలు చేశారు, ప్రభుతో ఉన్నానని ఒక ఆనందం వారికి ఉంది. ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యములు వారు చూశారు. వారిలో ప్రభు ప్రకటించిన ఒక శ్రేష్టమైన వర్తమానములు వారు విన్నారు, ప్రభు సేవలో ఉన్నారు. కానీ వారి హృదయము రూపాంతరం పొందలేదు. అందుకే మనం చూసినట్లయితే వారు పునరుద్ధానమైన ప్రభువుని చూసినప్పటికీ ఆ శిష్యులు మరలా చేపలు పట్టుకుంటానికి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే తన శక్తితో వారి మీద కాల్చబడ్డారో, వారు పవిత్రపరచబడ్డారు, వారు మరలా ఆ పాత జీవితానికి అనేది వెళ్ళినట్లు, ఆ పాత బ్రతుకు వెళ్ళినట్లు మనం ఎక్కడ ఆ పరిస్థితులు మనం చూస్తలేదు. ఈరోజు చాలా ముఖ్యమండి. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము దేవునితో నడుస్తున్నప్పుడు మనము రూపాంతరం పొందినవారు. చూడండి, మనల్ని మనం రూపాంతరం చేసుకోలేము. ఒక బోధకుడు లేదా ఒక సేవకుడు ఇతరులను రూపాంతరం చేయలేడు. ఒక వ్యక్తిని రూపాంతరం చేయాలంటే, ఒక వ్యక్తిని పరిపూర్ణంగా మార్చాలంటే అది పరిశుద్ధాత్మ కార్యము. దేవుడు ఒక్కడే చేయగలిగినవాడు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే చేయగలిగినవాడు. పరిశుద్ధాత్మ మనల మీద వచ్చినప్పుడు, ఆవరించినప్పుడు ఆ పాతది, ఆ పాపం సంబంధమైనది, ఆ సమస్తమును తొలగిపోతుంది. యేసు ప్రభు అక్కడ ఒక రూపాంతరం, వారి ముందు రూపాంతరం పొందినని రాయబడింది. ఏదో గదిలో కాదు, లేకపోతే ఒక రహస్యంగా కాదు, వారి ఎదుట. ఎందుకు ప్రభు వారి ఎదుట అంత రూపాంతరం పొందాలి? అంత మాత్రం కాదు, మనం చూసినట్లయితే ఆయన ముఖము సూర్యుడి వలె ప్రకాశించిందట. ఏమండి, అక్కడ సూర్యుడు కంటే ఎక్కువ చెప్పాలంటే, అంటే వారు దే టుక్ ఎ సన్ హ్యాస్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ లోకంలోనే అతి వెలుగైనది, అతి బాగా గొప్పగా ప్రకాశించినది సూర్యుడు. అంటే ప్రభు ముఖము, ఆయనలో ఉన్న ముఖంలో ఉన్న తేజస్సు అది ఎంతో బలముగా, అది ఎంతో ఒక తేజస్సు అనేది వారు చూశారు. అంత మాత్రం కాదు, ఆయన వస్త్రములు ఏమని ప్రభు వేసుకున్న సమానమైన వస్త్రములు అవి ఎంతో ఒక వెలుగుతో, మహిమతో, ధవలవంతమైన తేజస్సుతో నింపబడతాం చూస్తాం. చూడండి, అది ప్రభు రూపం. అది ప్రభువు నిత్యుడికి వెలుగుగా ఉన్నాడండి. పరలోకానికి ఆయన నీతి సూర్యుడైన. ఈ భూమికి ఎలాగ సూర్యుడు వెలిగిస్తుందో ఈ శూన్యమికే వెలిగిచ్చేవాడు మన దేవుడు. పరలోకమునికి వెలిగిచ్చేవాడు ఆయన రూపం అండి. ఆయన ప్రభువు అసలైన స్వరూపం అది. ప్రభు ఏదో ఆ సమయంలో ప్రార్థన చేస్తుంటే పైనుంచి వెలుగు వచ్చి, లేదా చుట్టుపక్కల ఉన్న వెలుగు లైట్లు పెట్టేసి కలర్లు పెట్టేసి కాదు. అది ప్రభు అసలైన రూపం. అది ఎందుకు ప్రభు తన అసలైన స్వరూపమును చూపించాల్సిన అవసరం వచ్చింది అని మనం ఒకసారి లేఖనములు పరీక్షించినట్లయితే, ఒకసారి మార్కు సువార్త మీరు చూడండి, మార్కు రాసిన పత్రిక. అక్కడ యేసు ప్రభు కొన్ని మాటలు ప్రభు ఖచ్చితంగా చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. మార్కు సువార్తలో ప్రభు అంటే ఎవడైనా నన్ను వెంబడించి గోడెల. ఒక్కసారి చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదవండి. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను,
ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. అక్కడ చూసాడు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమంటే మనిషి కుమారుడు అప్పచెప్పబడతాడు, చంపబడతాడు, 3 దినములు లేచిన. ఈ మాటలు విన్న శిష్యులు వారు ఎంతో కలవరపడ్డారు. అసలు ఏంటి, ప్రభు నమ్ముకొని వచ్చాము, మా ఉద్యోగాలు మానేస్తాం, మా కుటుంబాలు వదిలేస్తాం, ప్రభు ఏమో చచ్చిపోతానంటున్నాడు, మళ్ళీ 3వ దినమున తిరిగి లేస్తా అంటున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతానంటున్నాడు, మా గతి ఏంటి, మా స్థితి ఏంటి? అంత మాత్రం ప్రభు మనం ఇంకొన బైబిల్ మనం చూసినట్లయితే ప్రభు అక్కడ మాత్రం మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూస్తున్నావు. ప్రభు ఒక మాట అంటున్నాడు, ఎవడైనాను నా శిష్యుడిగా ఉండాలని తను తాను ఉపేక్షించుకోవాలి, సులువు ఎత్తుకోవాలి, అనుదినము నడవాలి అన్నట్లు మాట చూస్తున్నాను. అంత మాత్రం కాదు, ఎవడైనా నన్ను వెంబడించుకోని తన తల్లినైనా తండ్రినైనా తన సహోదరైన సమస్తం ద్వేషించాలి. ఎవడైనా తన ప్రాణమును కాపాడుకోవాలంటే ఏమండి నా నిమిత్తం నష్టపోవాలి అని కొన్ని కఠినమైన మాటలు చెప్తున్నాడు ప్రభు. ఎన్ని మాటలు విన్నారు శిష్యులు. విన్నాక ఏంటిది, మన ఏసే నమ్ముకుని వచ్చాం, ఏసే మనకు అన్నం పెట్టాడు, సరే జీవితం మీద బాగుంది, ఎంతో కొంత దాన్ని మన ఇంటికి పంపించుకుంటున్నాం, ఇప్పుడేంటి ప్రభు ఏమో అప్పచెప్పబడతాడంటున్నాడు, ఆయనేమో అన్ని వదులుకోవాలంటున్నాడు, అందరిని ద్వేషించాలంటున్నాడు. ఇది చాలా కష్టంగా ఉంది. వారు హృదయంలో ఒక సందేహము, ఎందుకు నేను ఏసైని వెంబడించాలి, ఏసైని ఎందుకు ఆయననే మనం ఎందుకు వెంబడించాలి అని ఒక ప్రశ్న అనేది వారి హృదయంలో ఉందేమో నాకు తెలియదు. కానీ మేమే ఎందుకంటే బైబిల్ మనం చదువుతున్నప్పుడు సీక్వెన్స్లో చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ప్రభు ఎప్పుడైతే తన మహిమను, తన గొప్పతనాన్ని, ఆయన ఎంత గొప్పవాడు, తన సారూప్యం ఎలాంటిది, ఆయన తన శక్తిని ఎలాంటిది అని ప్రభు వారి ఎదుట చూపించినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే వారు ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు. ఇంకోటి మనం వీడు గమనించాలి ఏంటంటే ప్రభు ఇచ్చే రూపాంతరము బయట నుంచి వచ్చేది కాదు, కానీ హృదయం నుంచి వచ్చేది. కానీ సాతానుగా ఇచ్చే రూపాంతరం ఏమైనా వాడు వెలుగుదూత. ఆ వెలుగుదూత అనేది బయట నుంచి మార్పులే, లోపల చీకటి, లోపల నిరాశ, లోపల దిగులు, బయట ఆ వెలుగుదూత రూపం ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు బయట గంభీరంగా ఉంటూ లోపల చీకటిగా ఉందా? యేసుప్రభు నమ్ముకున్న మీరు లోకముకి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు తన సారమును పోగొట్టుకుంటే ఏం లాభం? దేవుని బిడ్డలు అయ్యాక మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు, ప్రభుతో పాటు నడుస్తున్నప్పుడు మనము లోపల నుంచి మనం శక్తిని పొందాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మన దేహము ఆయన ఆలయము కదా, మనల్ని పరిశుద్ధపరిచేవాడు, మనల్ని వెలిగించేవాడు, మన నవీన మనసిచ్చేవాడు, నూతన మార్గమును కలిగి చేయవాడు. బైబిల్లో రాయబడింది, క్రీస్తులో పాతవి గతించును, సమస్తము నూతనమాయను. సో ఈరోజు చాలామంది క్రైస్తవులైన విశ్వాసులమైన మనము ప్రభుతో పాటు నడుస్తున్నప్పుడు మనం వెలిగించబడ్డామా? మనం ఇతరులను వెలిగిస్తున్నామా? మన రూపాంతరం పొందామా? దేవుని బిడ్డలం అంటున్నాం, బుద్ధి మాటలు మాట్లాడుతున్నాం, దేవుని బిడ్డలం అంటున్నాం, ఇంకా పాతవి పాపమైన వాటిని, పాప బంధకములు, అపవాద శక్తులు మనల్ని పట్టుకుని ఉన్నాయి. కారణం ఏంటి? మనం సంపూర్ణముగా దేవునికి మన దేహము, మన హృదయము, మన ఆత్మను మనం సమర్పించుకోలేదు కాబట్టి. దేవుని బిడ్డలు అనబడిన వారు ఏమండి, బైబిల్లో మనం చూస్తున్నాం, ఎవరైనాను ఇంకను పాపములో కొనసాగితే తను దేవుణ్ణి చూడలేదు, దేవుని తండ్రి ప్రేమను ఎరగలేదు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు రక్షించబడ్డాను, మారు మనసు పొందాము, మేము విశ్వాసులమే అని పిలువబడుతున్న వారు ఈరోజు ఎంతమంది రహస్య జీవితానికి జీవిస్తున్నారు, ఎంతమంది ధనాపేక్షకు, ఎంతమంది డంబాను, గర్వం, దేవుని అసేమైన వాటితో వారు హృదయాన్ని నింపుకుంటున్నారు. కానీ ప్రభు తన నిజమైన స్వరూపం చూచినప్పుడు అంత మాత్రం అక్కడ చూసినట్లయితే బైబిల్లో 3వ వచనం దయచేసి చదవండి. మత్తయి అధ్యాయం 3వ వచనం. మత్తయి 17వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, మనం చూసినట్లయితే పాత నిబంధన నుంచి 2 భక్తులు మనం చూస్తాం, మోషే ఏలియా. ఎందుకు అన్నట్లయితే ఈ యూదులు, ఈ పరిచయులు, శాస్త్రులు ఎప్పుడు చూసినా మా మోషే ఉన్నాడు, మా ఏలియా ఉన్నాడు విరవిగుతుంటారు. కానీ అక్కడ దేవునికి, ప్రభువుకి మోషే ఏలియా సమం కాదండి. మోషే ఏలియా దేవుని దాసులు, ప్రభు పనివారు.
ఏమండి ఎవడు దేవునికి సమం కాదండి. ఏ సేవకుడైనా ఎంత అభిషేకం ఉన్నా ఎన్ని వరములు ఉన్నా ఏమండి మాలాంటి బోధకులు ప్రభు కాలుగోటు కూడా పనికిరా. ప్రభువే. ఆయన స్థానము మనం ఎవరికి ఇవ్వకూడదు. అందుకే ఈరోజు క్రైస్తవులు ప్రభువులో ఉన్న విశేషతను గమనించక, ప్రభువులో ఉన్న ప్రత్యేకతను ఏమని గుర్తు చేసుకోకుండా వారు చాలాసార్లు ఇలాంటి యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాక్యాలు వింటారు, కానీ వ్యక్తిగతంగా బైబిల్ తీసి చదవరండి. వ్యక్తిగతంగా ప్రభువుతో ఎలాంటి విధమైన అన్యూన్యమైన సహవాసం కలిగి ఉంటారు. వారు ప్రార్థన చేయమని ఏమండి ఇలాంటి నెంబర్లు కనబడుతుంటే ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్తుంటారు, కానీ వారు ప్రార్థన చేయరు. చూడండి, ఇది చాలా డేంజర్. ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థనలో మీకు సహాయం చేస్తాం, కానీ మేము కాదు కదా నీ భారాలు తీర్చేది. ఇంకొకటి, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు అని ఎక్కడుంది? ఏమండి, మీరు దేవుని బిడ్డలే, నేను దేవుని బిడ్డనే. కానీ ఈరోజు సోమరితనంలో మనం చూస్తున్నాం. చాలామంది దేవునికి ఇవ్వాల్సిన ఆ సమయం అవనవ్వండి, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం అవనవ్వండి, దేవునికి ఇవ్వాల్సిన ఘనత అవనవ్వండి, అది ఇస్తలేదు. ఈరోజు ఒక భ్రమలోకములో చాలామంది ఉన్నారు. ఏంటంటే పెద్ద బోధకులు, అయ్యగారికి పెద్ద అభిషేకం ఉంది, అయ్యగారు గట్టిగా ప్రార్థన చేస్తే కార్యం అయిపోతుంది, నేను ప్రార్థన చేస్తే ఎవడు చెప్పాడు అలాగా? చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తన సేవకులు కూడా అంతే ప్రేమిస్తున్నాడు. అందరూ సమమే, అందరూ దేవుడికి ఒకటే. కానీ లోబడిన వాడిని ఖచ్చితంగా దేవుడు 5 తలాంతులు ఉన్నవాడిని 5 తలాంతులు చేసినప్పుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడు. 2 తలాంతులు. అలాగే నీకు దేవుడు ఇచ్చిన వాటిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. మన పక్కవారితో పోల్చుకోకూడదు. ఏమంటే సేవకులైన మేము దేవుని మాటలు మీకు తెలియపరుస్తాం, దేవుని సన్నిధిలో మిమ్మల్ని బలపరచని ఆశిస్తాం, దేవునితో మీరు నడవాలని మేము విజ్ఞాపన చేస్తాం. కానీ మీరు ప్రభువుతో పాటు సహవాసం కలిగి ఉన్నారు. అది మా అబ్జెక్టివ్. ప్రతి ఒక్క యథార్థమైన సేవకుడు ఉద్దేశం ఏంటంటే తన ప్రభువు గొర్రెలను ప్రభుతో వారిని సహవాసం కలిగించేలా చేయాలని. ఈ ఏలియా, మోషే మనం చూసినట్టయితే మోషే ఒక గొప్ప నాయకుడు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఏలియా గొప్ప ప్రవక్త. ఏమంటే ఏలియా అంటే భయపడిన వారు లేరు. చాలా దేవుని ఆత్మతో నింపబడినవాడు. ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి బలిని అనేక ప్రజల ఎదుట తను ఆ బలిని ప్రభువుకి అంకితం చేసిన ఒక యథార్థమైన సేవకుడు. కానీ వీరిద్దరూ మన బైబిల్లో మనం చూసినట్లయితే వీరిద్దరూ కూడా ప్రభువు ఎదుట వారు సాగిలపడినట్లు, ప్రభువుతో వారు ప్రభువు దగ్గర వారు ఒక దాసుల రూపంతో ఉన్నట్టు మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చాలాసార్లు మోషే, ఏలియా, బైబిల్లో ఉన్న ఇంకా అనేక మంది గొప్ప ప్రవక్తలు అవనివ్వండి, సేవకులు అవనివ్వండి, ఈవెన్ రాజులు అవనివ్వండి, వారందరినీ మనం ఒకవైపు వేసిన యేసుక్రీస్తుకున్న ప్రాధాన్యతను మనం ఎవరికి ఇవ్వకూడదు. ఏమంటే ఈ రోజుల్లో కొన్ని ఈవెన్ క్రైస్తవులు కూడా కొన్ని మతాలు ఉన్నాయి. ఆ యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన చేయండి, ఆ పేతురుకు ప్రార్థన చేయండి, ఆ అంద్రే గారికి ప్రార్థన చేయండి, బతులోమికి ప్రార్థన చేయండి. చూడండి, వాళ్ళకి మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? దేవునికి నరుడికి మధ్య వ్యక్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఇక్కడ మనం చూసినట్లయితే వీరిని అంచె దినముల్లో ఈ ఇద్దరు ప్రవక్తలు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథములో మీరు దాని తర్వాత మనం ధ్యానించవచ్చు. ప్రకటన గ్రంథంలో మన 13వ అధ్యాయంలో వీరు నిలబడి అంచె దినముల్లో ప్రభు చిత్తమును నెరవేర్చేవారుగా మనం చూడగలుగుతున్నాం. కానీ ప్రభు వీరితో మాట్లాడుతున్నాడు. బహుశా మనకి ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకంటే ప్రభు అక్కడ రాయలేదు మనకి. అది మనకు అవసరం లేదు కాబట్టి రాయలేదు. ఏమండి, ఆయన దేవుడు, ఆయన ఏమన్నా మాట్లాడతాడు. అన్నీ మనకు చెప్పాలని రూల్ ఏమన్నా ఉందా అండి? మనకే మాట అవసరమో అది మనకు అవసరం. ఏమంటే ప్రభు వారికి అక్కడ చూసినట్లయితే వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఏమంటే కొన్ని కొన్ని కమాండ్మెంట్స్ ఇస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ సమయంలో పేతురు మేల్కొన్నాడు. పేతురు మేల్కొని వెంటనే దేంట్లో నుంచి మేల్కొన్నాడు? ఇద్దరి నుంచి మేల్కొన్నాడు. యాకోబుని లేపాడు, యోహాను లేపాడు. అక్కడ మార్కు సువార్తలో ఒక మాట ఉందండి. ఆ మాట చదివినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. మార్కు సువార్త 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మీరు చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. ఇక్కడ చూసినట్లయితే
ఏం చెప్పాలో తెలియదు, ఏదో చెప్పాలి కదా. మేల్కున్నాడు, భయపడ్డాడు. ప్రభు మహిమను, ప్రభు తేజస్సును చూసి, ఆయన ఆ విశేషతను చూసి భయపడ్డాడు. రెండోది భయపడ్డాక పక్కన పేతురు మోషేని చూశాడు, ఇంకొక పక్కన ఏలియాని చూశాడు. ఈ దృశ్యం చూసినట్టు ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక నోటుకు వచ్చిన పిచ్చి మాట మాట్లాడాడు. ఏం మాట మాట్లాడాడు చూడండి ఒకసారి. మత్తయి 17వ అధ్యాయము, మత్తయి 17వ అధ్యాయము. మన అంత సమయం లేదు, ఒక్క మాట మాత్రం మనం చూసుకుందాం. 4వ వచనం చదవండి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. నేను వెంటనే పేతురు గారికి ఏం చెప్పాలో తెలియక, ప్రభువా ఇక్కడ నీ గుడి కట్టేస్తాను. మేమందరూ అర్థమయ్యేలా చెప్పాను. ఒక గుడి కట్టేయాలి. యేసయ్యకు ఒక గుడి, ఏమండి, చర్చ్ ఆఫ్ జీసస్, చర్చ్ ఆఫ్ మోసెస్, చర్చ్ ఆఫ్ ఏలియా, ఏమండి 3 గుళ్ళు కట్టేస్తాం ప్రభా. చూడండి ప్రియరా, ఈ లోకంలో సంఘానికి ఈరోజు ఎన్నెన్నో పేర్లు ఉంటాయి, ఎన్నెన్నో డినామినేషన్స్ ఉంటాయి, ఎన్నెన్నో వ్యత్యాసమైన ఆచారాలు పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు ఈ సంఘము, మీరు చర్చ్ అంటే ఒక ఏమైనా యూనివర్సల్ చర్చ్, ఏమంటే ఆ చర్చ్ పైన మీరు చూసినట్లయితే ఏముంటుంది, క్రాస్ ఉంటుంది. ఏమంటే గమనించారు, మన చర్చ్ పైన క్రాస్ ఉంటే ఈ చర్చరా బాబు అంటాం, లేకపోతే అందరు చర్చాను. వారు ఆర్థడాక్స్ అవనివ్వండి, వారు పెంతెకోస్టల్ అవనివ్వండి, వారు క్యాథలిక్ అవనివ్వండి, వారు సిరియన్ అవనివ్వండి, వారు గ్రీస్, ఏ డినామినేషన్ ఇర్రెస్పెక్టివ్ వాట్ ఎవర్ ద 30,000 ఇంటర్ డినామినేషన్స్ ఉన్నాయి చర్చెస్. కానీ అన్నిటిపైన ఏముంటుందంటే ఆ సిలువ ఉంటుంది. ఏమండి, ప్రతి సంఘానికి శిరస్సు క్రీస్తు. సిలువ ఎవరిది? అది యేసయ్య సిలువ. ఏమంటే సర్వలోకము కోసం ఆయన కలువరి సిలువలు రక్తముని చిందించారు. తన సంఘము కోసం రక్తం చిందించి వారికి పాపములు విమోచించినవాడు. చూడండి, ఈరోజు మనలో చాలాసార్లు మనకి ఏమండి ఈ సిద్ధాంతాలు అనేది మనం చూస్తుంటాం. ఎన్నెన్నో సిద్ధాంతాలు ఉంటాయి. నిజంగా ఒక క్రైస్తవులుగా రక్షించబడ్డాక మన విశ్వాసముని సిద్ధాంతం మీద పెట్టుకుంటే మన విశ్వాసం కోల్పోతుంది, మన విశ్వాసములో వెనక్కి వెళ్ళిపోతాం. చూడండి, అందుకే ఒక విశ్వాసి రక్షించబడ్డాక, మారుమనసు పొందాక తన విశ్వాస జీవితం సిద్ధాంతాల మీద కాకుండా దేవుని వాక్యం మీద పెట్టుకోవాలి. దేవుని వాక్యం అనేది చాలాసార్లు ఆ శుద్ధ హృదయం లేకుండా, మంచి మనసాక్షి లేకుండా, యథార్థమైన జీవితం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా వాక్యం చదివిన ఆ వాక్యం ద్వారా అపవాదిని శోధిస్తానికి అనేక ఆస్కారం. అందుకే దేవుని వాక్యముని మనము ఉపవాసముతో, భయభక్తులతో ప్రభు మన ఇచ్చిన రక్షణను మనం కాపాడుకుంటూ దేవుని వాక్యముతో మన హృదయం నింపుకోవాలి. ఏమండి, అపవాది మనం చూసినట్లయితే ఏమంటాడు, ఇక ఆకాశం నువ్వు ఇక్కడి నుంచి పడిపోతే దేవదూతలు పట్టుకుంటే లేఖనములు ఉన్నాయి కదా, పడిపో అని వాక్యం నుంచి ఎత్తి చూపిస్తాం అని ఆంధ్రదేశం కీర్తన 91 నుంచి శోధిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. సో ఈ వాక్యము అపవాది కూడా మన మీద ప్రయోగిస్తాడు. దానికి ప్రభు వాక్యము నుంచే మళ్ళీ అపవాదిని శోధన జయించినట్లు కూడా మనం చూడగలుగుతాం. వాక్యము శుద్ధ హృదయముతో చదవాలి. వాక్యము చాలాసార్లు అండి మనం చదివినప్పుడు ఎట్లా చదువుతామంటే, అబ్బా ఈ వాక్యం వారికైతే కరెక్ట్గా ఉంటుంది, ఈ వాక్యం బోధిస్తానికి చదవాలి, లేకపోతే వాక్యం ఏమంటే వీళ్ళు అడిగిన ప్రశ్నకి మేము ఎదురు జవాబు చెప్పాలని చదువుతుంటారు. అలా కాదు, వాక్యము పరిశుద్ధాత్ముడు రాసినది, మనుషులు రాసిన పుస్తకం కాదు ఇది. దేవుని వాక్యం చదివేటప్పుడు మనలో ఉన్న ఆ రూపాంతరమైన మనసు ఉండాలి. మొదట ఆ పవిత్రత మనలో ఉండాలి. మచ్చకైన పాపం అనేది మనం ఉండకూడదు. అందుకే చాలాసార్లు చాలామంది చెప్పేది వింటుంటాను, అయ్యా వాక్యం చదువుతుంటే అర్థం కావట్లేదు అయ్యా, అయ్యగారు వాక్యం చెప్తుంటే కూడా పడుకుని నిద్రపోతుంటారు. ఏమంటే అది సాతాను 100% డిమానికి. మరలా ఇంటికి వెళ్తే నిద్ర రాదు, సినిమా హాల్లో నిద్ర రాదు, షాపింగ్ మాల్లో నిద్ర రాదు, ఏమంటే పక్క వారితో సోదేసుకుంటున్నప్పుడు నిద్ర రాదు. అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు నిద్ర వస్తుంది. ఏమంటే 100% దురాత్మ. దేవుని వాక్యం విననివ్వకుండా అపవాది చేసే ఆ ప్రయోజనాలు ఇవన్నీ కూడా మనము గమనించాలి. ఈ శిష్యులు యేసు ప్రభువులోని విశేషతను, ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, ప్రభు చేసిన గొప్ప కార్యాలు ఏ ప్రవక్త, మోషే చేయలేదు, ఏలియా చేయలేదు. మోషే ప్రభువులా మాట్లాడలేదు, ప్రభు లాంటి ఎన్నడూ అంత గొప్పగా మాట్లాడలేదు, ఏలియా అంత గొప్పగా అయినప్పటికీ
తను ముగ్గురిని ఒకే విధముగా పోల్చి మాట్లాడాడండి. ఎందుకు అలా మాట్లాడాడంటే ఆ రోజు ఆ యూదులు మోషేకి అంత ఒక ప్రాధాన్యత ఇచ్చారు. మోషేని దేవుడిగా చేశారు, ఏలియాను వారు ఒక దేవుడిగా చేశారు. పేతురు కానీ యాకోబు యోహాను ఎప్పుడు వారి మోషేని కానీ ఏలియాతో ఎప్పుడు సమయం గడపలేదు, కానీ ప్రభువుతో గడిపారు. ప్రభు వారికంటే కొన్ని వేల కోట్ల రెట్లు గొప్పవాడు. అయినప్పటికీ ప్రభుని వాళ్ళతో పోల్చి మాట్లాడటం అనేది ఎంతో ఒక భయంకరమైన తప్పు, పాపం కూడా. ఎందుకంటే మన బైబిల్ మనం చూసినట్లయితే ఆ మాట ఎప్పుడైతే తన పలికాడో పరలోకము నుంచి తండ్రి తనకి జవాబిస్తామనేది మనం చూస్తున్నాం. వెంటనే తండ్రి ఆ విషయములో ఎలాంటి విధమైన ఆలోచన అనేది లేకుండా, ఎలాంటి విధమైన సహనం అనేది లేకుండా వెంటనే శిష్యులు చేసిన తప్పుకి ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. చూడండి ఒకసారి చదవండి 5వ వచనం, 17వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాటను వినండి. చూడండి, ఈ మాట తండ్రి అబ్రహాం గురించి చెప్పలేదు, మోషే గురించి చెప్పలేదు, ఏలియా గురించి చెప్పలేదు, ఏ భక్తుడి గురించి కూడా చెప్పలేదండి. యేసు ప్రభు గురించి ఆ బాప్తిజం నుంచి ఆయన బాప్తిజం నుంచి పైకి వచ్చినప్పుడు ఇతను నా ప్రియ కుమారుడు, ఈజ్ మై సన్, నా ప్రియ కుమారుడు, నా ప్రియమైన నా కుమారుడు. అక్కడ సేవకుడు అనట్లేదు, నా కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నా. దేవుడు చేసిన మానవ జాతుల అందరి మనుషులలోనే తండ్రి యేసు యందు మాత్రమే ఆనందిస్తున్నాడని చెప్పాలంటే. యేసు నమ్ముకునే విశ్వాసులు, ఆయనలాగా జీవించిన వారు కూడా ఇందుకు కూడా ఎస్ ఆఫ్ కోర్స్. కానీ యేసు ప్రభుతో మనం ఎవరిని పోల్చలేమండి. ఆయన అందరికంటే గనుడు, ఆయన అన్ని నామముల కంటే ప్రధానమైన నామం. ఏమండి, ప్రతి నాలుక నామం వచ్చిన, నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చినా, నువ్వు ఏ మతస్థుడు, నువ్వు ఏ దేశస్థుడు, నువ్వు ప్రతి జీవమున్న ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్కటి ఏమండి యేసు నామమే అన్నిటికన్నా శ్రేష్టమైన. ప్రతి మోకాలు ఆయన ముందు మోకరించి, ఆయన గనుడు, ఆయన పరలోకములో భూలోకములో సర్వము శూన్యములో ఆయనకు మించిన వాడు లేదండి. చూడండి, ఈరోజు చాలాసార్లు మనము ఎవరితో ప్రార్థిస్తున్నాం, ఎవరి సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నాం అని మనం తెలుసుకుంటేనే ఆ ప్రార్థనకు మనము ప్రాధాన్యత ఇస్తాం. ఈరోజు ప్రార్థన అంటే ఆ ప్రార్థన అని ఒక హేళనగా, ఒక చులకనగా, ఒక ఎగతాళగా ఈరోజు మనం చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు మనం మాట్లాడతాం. దానికి ఎందుకు? మనం ఎవరితో ప్రార్థిస్తున్నాం, ఎవరైనా ఎంత గనుడైనా, ఎంత గొప్పవాడైనా, ఈరోజు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటే ఆ ఉపవాసం ప్రార్థన చేసి ఏమొస్తుంది? ప్రార్థన అంటే ఏమొస్తుంది? దేవుడు అంటే ఏమొస్తుంది? ఏం రావాలంట నీకు? ఏమంటే అసలు ఆయన సన్నిధిలో నిలబడి నానా అని పిలిచే యోగ్యత, అర్హత దిక్కులేని మనకి, నిరంతరము నరకానికి నియమించబడిన మనకి ప్రభు ఇచ్చిన ఒక గొప్ప శ్లాఘిత. ఏమంటే దేవుడు దేవదూతలకు ఇవ్వలేదు. ఏ దేవదూత కూడా పరలోకములో నానా లేకపోతే యేసయ్యా అని పిలిచే అర్హత లేదు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మనం ఏమైనా ప్రత్యేకమైన వారమా? మనం మట్టి నుంచి చేయబడిన వారు మట్టికి తిరిగి వెళ్ళిపోతాం. అయినప్పటికీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడండి. ఏమని ప్రభు సన్నిధిలో మోకరించి చక్కగా ప్రార్థన చేయ అంటే ఏం చేస్తారండి ఈరోజు? అసలు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో, ఎంత ప్రార్థన అంటే ఎంత హేళనో. ప్రార్థన అంటే కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తుంటారు. దేవుని సన్నిధిలో ఏకాంతం కూర్చొని నా జీవితం ఏంటయ్యా, నా హృదయం ఉన్న వేదన ఇదయ్యా, నా పోరాటం నీ భారమంతా ప్రభుతో చెప్పుకోండి అంటే ఎంత ఇదవుతారో. ఏమండి, కావాలంటే 10 కొండలు ఎక్కయ్యా అంటే ఎక్కుతారు. పోయి చెరువులో ములుగయ్యా అంటే ములుగుతారు. ఆ దేవుడికి 10 లక్షల కానికి ఇస్తే ఇలాంటి పనులు చేయమని చేస్తారు. 10 మేకలు పోయి అలాంటి వాటిని నా ప్రభు ఎదుగుతున్నాడు.
ప్రభువు మనం తన సన్నిధిలో కూర్చుని తనతో తనకి ఇష్టమైనట్లు ఏమంటే ప్రార్థన అంటే ఏదో నువ్వు ఉపవాసం ఉండి ప్రభు హృదయాన్ని మార్చాలని కాదు, నీ హృదయం మారాలని, నీలో మార్పు కలగాలి. నీ హృదయంలో ఉన్న ప్రతి నీ ఆదాము స్వభావం నువ్వు పట్టుకున్న ఏమండి ఆ మొండి పట్టు అది పోవాలి. నేను ఇట్లా చేస్తా, నేను ఇలాగే ఉంటా, నేను ఇదే చేస్తా, నా ఇష్టం ప్రభా, నువ్వు దీవిస్తే నన్ను దీవించు, ఇలాగే దీవించు అనకూడదు. దేవా నువ్వు ఏ చెప్తా చేస్తా, నువ్వు ఏది కాదంటే అది లేస్తాను ప్రభా, నీకు సమస్తము అది ప్రార్థన. ఉపవాసం ఉన్నావు, నెల రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తావు, 30వ రోజు మరలాండి అదే పాత జీవితం అంటే ఏం ప్రయోజనం? అదే బ్రతుకైతే ఏం ప్రయోజనం? దేవుడు నిన్ను సేవకు పిలిచాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఉద్యోగం మానేయమంటే ఉద్యోగం మానేస్తే నాకు అన్నవడ పెడతాడు, ఉద్యోగం మానేస్తే నేను దిక్కుల నుండి అయిపోతానేమో. ఏమండి ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ ప్రభుత్వం ఉద్యోగి తన ప్రభుత్వ ఉద్యోగం చేస్తానంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతాడు. అది ఆకాశములు భూమిని చేసిన మన గొప్ప దేవుడు అండి. పస్తు పెడతా పెట్టినే ఏముంది, ఒకవేళ ప్రాణం పోనే ఏముంది, దానికంటే గొప్ప శ్లాఘ్యత ఏముంది? ఆయనకంటే మన ప్రాణం ఏమండి ఎవడో లోకంలో ఉన్నాడు పిచ్చి పిచ్చి సిద్ధాంతాల కోసం వారి ప్రాణాలు దారబోసుకుంటున్నాడు. నీ కోసం ప్రాణం ఇచ్చిన వేసే ఒకవేళ ప్రాణమే పెట్టాల్సి వస్తే పెడితే దాంట్లో ఏముంది? ఏమంటే ఈరోజు దేవునికి ఉన్న ఆ ప్రత్యేకతను ఈరోజు చాలామంది గమనించలేకపోతున్నారు. యేసయ్య నీకు ఒక మాట చెప్పినప్పుడు, యేసయ్య నిన్ను సమర్పించుకోమని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వెనక్కి చూస్తున్నావు? ఎందుకు మరలా నీ ఆశలు నీ కోరికలు మరలా దానికి ఉపవాసము లేకపోతే ప్రార్థన లేకపోతే అది ఇదని చెప్పి నువ్వు అది నెరవేరాలని నువ్వు దేశానికి మొదలు పెడతావు? ఏమండి నువ్వు వదిలేస్తాడా? అంత గొప్ప దేవుడు, పక్షులను పట్టించుకునే దేవుడు, అడవు పువ్వులు పట్టించుకునే దేవుడు, శూన్యమును సృష్టిని పట్టించుకునే దేవుడు తన కోసము సమస్తముని వదిలివేసిన సమస్తమును నష్టపోయిన వారిని వదిలేస్తాడా? ఏమంటే శిష్యులు అది అర్థం చేసుకుంటే చాలా సమయం పట్టిందండి వారికి చాలా సమయం పట్టింది. వారికి ఆ చేపల బుద్ధి పోలేదు, ఆ వెనక్కి కక్కిన దాన్ని తినే బుద్ధి పోలేదు. ఆ వదిలేసింది మళ్ళీ మట్టుకున్నారు, ఆ వదిలేసింది మరలా చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిని మొత్తాడు, ఎప్పుడైతే ఆదాము స్వభావం వారిని తొలగిపోయిందో, ఎప్పుడైతే వారు నూతన మనస్సు కలిగి ప్రభువు కోసం తీవ్రత కలిగి ఉన్నారో, ఏమంటే ఏ పేతురు అయితే ప్రభుని ముమ్మారు మొక్కాడు, పేతురు నేను యేసయ్య కోసం నేను సిలువ వేస్తానంటే ఏమన్నా తెలుసా అండి, ప్రభువులాగా నేను సిలువ వేయబడేంత గొప్పని కాదయ్యా, తలకిందులు కాదయ్యా అన్నాడు. అంటే వారు మరణానికి భయపడలేదు, వారి భవిష్యత్తు ఏమైపోతుందని భయపడలేదు, వారి జీవితాలు ఏమైపోతుందని భయపడలేదు. ఎందుకంటే వారికి బాగా తెలుసు రూపాంతరం ఉన్న ప్రభువు సర్వసృష్టిని ఏలువాడు, సర్వముని ఏలువాడు. ఆయన సింహాసనం ఏకరీతిగా ఆయన సింహాసనం ఆయన మహిమతో ఆయన తేజోమయుడిగా ప్రకాశించేవాడు. ఆయన కోసం నా ప్రాణం పోయినా సరే దానికంటే గొప్ప శ్లాఘ్యత ఏముందని భావించారండి. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ప్రభుతో నడుస్తున్నాం, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం నడుస్తున్నాం. ఏం చేస్తున్నాం ప్రజంగా చెప్పండి? దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తున్నామా? దేవునికి ఇష్టమైన పవిత్రమైన యథార్థమైన మార్గంలో మనం నడుస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈ ఒక్క జీవితమే కదా, ఒక్క బ్రతుకే కదా, ఈ ఇచ్చిన బ్రతుకుని ప్రభువుని నేను మెప్పించాలి. నా ప్రభువు నన్ను చూసి ఆ పరలోకము నుంచి నన్ను చూసినప్పుడు నా నిమిత్తము నా జీవితం చూసి ఆయన ఆనందించాలి. ఏమన్నా ఆశ ఉందా? యోబు ఆ శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు, ఆ పరిస్థితిలో వెళ్తున్నప్పుడు, ఆ శోధన ద్వారా తను వెళ్తున్నప్పుడు తను నిలకడగా ఉన్నాడు, స్థిరపడి ఉన్నాడు. అవునుకున్నా అలిగాడు, ప్రభు మీద మనస్తాపాలు కలిగినాయి, కానీ స్టిల్ తను దూషించలేదు కదా, ప్రభుని దూషించలేదు కదా, ప్రభుని వదిలేయలేదు కదా. అండ్ మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రభు మనం ఎంతగా ప్రభుని ప్రేమిస్తున్నామని కొన్నిసార్లు ప్రభు అనుమతిస్తాడు పరిస్థితులు. అనుమతించినప్పుడు దేవుడు లేడు, దేవుడు ఉంటే ఎందుకంటే ఇలా జరగాలి, దేవుడు ఉంటే ఎందుకు నాకు ఈ పరిస్థితులు, ఇంత ప్రార్థన చేసినా, ఇంత బైబిల్ చదివినా, ఇంత దేవుని కోసం బ్రతికినా, ఎందుకు నాకు ఈ కష్టాలు అని చేదైన మాటలు మనం మాట్లాడుతున్నామే. ఈరోజు మన ప్రవక్తను మార్చుకోవాలి. ఈరోజు దేవుని కోసం మనకు రూపాంతరమైన జీవితం కలిగి ఉండాలి. ఇదిగో ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది విడిచినది, వద్దనుకున్నది, వదిలేసినది, కక్కినది మరలా చేస్తాం, మరలా ముడుతున్నాం. ఈరోజు ప్రభు ఉన్నాడు, ప్రభా నన్ను మొత్తునైనా నీ ఆత్మతో నన్ను కాల్చు ప్రభా,
ఏమండి ఎందుకు కాల్చబడాలంటే కాలిపోయిన సమస్తము అది బూడిదైపోద్ది, కొన్నిసార్లు ఆ వస్తువులు కూడా కనబడవు. అలాగా మనలో ఉన్న అహము, మనలో ఉన్న పాత స్వభావం అంతా కూడా పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడి వారిగా మనం ఉంటాం. అది కేవలం దేవుడు ఒక్కడే చేయగలరండి. మనం అందుకోసం ఉపవాసం, ప్రభావం నన్ను కాల్చినాయన, నన్ను పరిశుద్ధపరిచయ్యా, ఈ వ్యసనముల నుంచి నాకు విడుదల కావాలి అని ప్రభు సన్నిధిలో గంటల తరబడి మనము కన్నీరు కార్చాలి. అలాంటి అనుభవం మనం పొందుకోవాలి. ఈ నూతన సంవత్సరం దేవుడిచ్చిన ఈ సంవత్సరంలో మనం రూపాంతరం పొందేవారుగా, ప్రభువులో ఉన్న ఆ గుణగుణాలు, ప్రభువులో ఉన్న విశేషత మనం కలిగి ఉన్నవారుగా, ప్రభువునే మన సర్వముగా ఉంచి ఆయన చెప్పిన బోధలు, ఆయన విడిచి వెళ్ళిన ఆ మార్గమును మనం నడిచేవారుగా ఉండాలి. అది మన దేవుడు మన పట్ల ఆశిస్తున్నాడు. ఈరోజు ఒక నిబంధన చేయండి. ఖచ్చితంగా మనుషులమైన మనము చేసిన నిబంధన నిలబెట్టుకోవాలంటే అది కేవలము దేవుని శక్తి కావాలంటే, లేకపోతే మనం నిలబెట్టుకోలేము. అడగండి దేవా ఈ లోకములో నువ్వు ఆశించిన జీవితం నేను బ్రతకాలి, నువ్వు కోరుకున్న బ్రతుకు నేను బ్రతకాలి. అది కష్టమైన, నష్టమైన, అది పోరాటమైన, నేను వెనక్కి చూడకూడదు ప్రభా, వదిలిపెట్టిన వాటిని మళ్ళీ ముట్టకూడదు నైనా, అంత పరిశుద్ధత నాకు దయచే ప్రభా. ఏమన్నా ఖచ్చితంగా మనుషులు మనల్ని లెక్కేయరండి. మనుషులు వాళ్ళు ఎన్నన్నా మాట్లాడినవ్వండి, ఎన్నన్నా మనల్ని హేళనగా చూడనివ్వండి, వారందరికీ మనం జవాబు చెప్పవసరం లేదు. ఎవరో తీర్పు రోజు ఉంది కదా, ఖచ్చితంగా దేవుడు తీర్పు తీర్చినప్పుడు అందరి ముందు మనం తీర్పు తీరుస్తారు కదా. నువ్వు ఒంటరిగా ప్రభు కోసము కన్నీరు కార్చినది, ప్రభు నిమిత్తము ప్రభు కోసం ప్రయాసపడినది, అవమానం పొందినది అన్నీ కూడా ప్రభు రేపు తీర్పు రోజున బయట తీసుకొస్తారు కదా. సో అంతవరకు మనం వేచి ఉందాం. ఈ ఇచ్చిన ఒక జీవితాన్ని ప్రభు కోసం బ్రతుకుతాం. ఒక తీర్మానమైన జీవితంతో, రూపాంతరం పొందిన మనసుతో, బ్రతుకుతో మనం నడుద్దాం. ఈరోజు ఒకసారి ప్రభుకి సమర్పించుకొని మరొకసారి ఈరోజు ప్రభుకి మీ జీవితం ఇవ్వండి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, రూపాంతరమైన హృదయం మాకు దయచేయనైనా, రూపాంతరమైన శరీరం మాకు దయచే, రూపాంతరమైన మనసు మాకు దయచేయ. మా నేత్రములు, మా చెవులు, మా మాటలు, మా ఆశలు, మా కోరికలు కడుగునైనా అయ్యా, ఎంత పరిశుద్ధంగా మేము ఉండాలన్నప్పటికీ అయ్యా, మా పాత ఆదాము స్వభావం వల్ల అనేక సార్లు విడిచిన వాటిని, కక్కిన వాటిని, వద్దనుకున్నవి అయ్యా మేము బానిసలుగా ఉన్నామయ్యా. అయ్యా అలాంటి వాటిలో నీ సన్నిధిలోని ఉపవాసముతో రోధించేవారుగా, కన్నీరు కార్చేవారు అయ్యా, విలపించేవారుగా నైనా, మా పాపముల నిమిత్తము, అతిక్రమముల నిమిత్తము, దోషముల నిమిత్తము నీ బంగారమైన గాయపడిన పాదములు నేను ముద్దు పెట్టుకుని కన్నీరు కార్చే భాగ్యము మాకు దయచేయను నాయన. తండ్రి, మేము మంటిమి నాయన, మేము బలహీనులమయ్యా, అనేక ఆశిస్తామయ్యా నీకులాగా పరిశుద్ధంగా మేము జీవించాలి. కానీ మా ఆదాము స్వభావం నీకు తెలుసు కాదు నాయన. అయ్యా, మా రాతైన గుండెని తీసివే నాయన, మా పాత గుండెని తీసివే ప్రభా. మమ్మల్ని ఎవరయ్యా శుద్ధి చేయగలరు తండ్రి? శుద్ధి చేయనైనా, కడుగునైనా, నీ రక్తముతో కడిగయ్యా. మాలో ప్రతి పాప స్వభావం, ఈవెన్ ఆలోచన కూడా నైనా దేవా, నీ చిత్తము లేని ఆలోచనలు మేము కూడా ఆలోచించుకుంటాం. పరిశుద్ధతో ఈ లోక యాత్రలో మేము జీవించే కృపను మాకు దయచేయమని ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఎవరైతే వారి హృదయములకు సమర్పించుకుంటున్నారో వారిని బలపరచునైనా, బలహీనమైన వారి చేతులు పట్టుకొని బలపరచమని, నీకోసం యథార్థమైన జీవితం ఈ లోకం జీవించేవారు ఉంటాను సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. దయచేసి గమనించండి. మీ ప్రార్థన అవసరతల స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 89392139 క్షమించండి 8939392139 నెంబర్కి వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పంపించవచ్చు. అంత మాత్రమే కాదు, మీరు ఎవరైనా ప్రత్యేకమైన ప్రార్థన చేయించుకోవాలని ఆశిస్తే ప్రతి ఆదివారం హైదరాబాద్లో షేక్పేటలో ఉన్న R3 బ్యాంక్వెట్ హాల్లో జరిగే ఆరాధన మీరు పార్టిసిపేట్ చేయండి. ఆరాధన అయ్యాక తతంత్రము మీకోసం ప్రార్థిస్తానికి, మీకోసం దేవుని సన్ని విజ్ఞాపన చేస్తానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ప్రార్థన చేయండి. మరి ఈ భారమైన పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గూగుల్ పే మీరు పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ వరంగా మీరు ఈ పరిచయలో పాలు పొందవచ్చు. మీరు పంపించే ప్రతి కానుక ప్రభు సేవలను నమ్మకంగా వాడుతున్నాం, ప్రభు రాజ్యము కోసం వాడుతున్నాం. సో మీరు ఎవరైనా సరే ఈ పరిచర్య ద్వారా మేలు పొంది దేవునికి ఇవ్వాలని ఆశిస్తే మీరు ఇవ్వచ్చు. మరి దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. గుడ్ నైట్.